హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు. ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు. అండ్ రెండో వాళ్ళు బెస్ట్ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలి అని. మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో అది టైం టు టైం టాప్ 1 to 5లో ఉండాలనుకునే వాళ్ళు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్లో ఆనవాయితీగా కొన్ని మాటలు ఉన్నాయి. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా 15% రిటర్న్స్ ఇచ్చేస్తుంది లాంగ్ టర్మ్లో. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఒకే ఫండ్లో చేయాలి, ఫండ్స్ రిపీటెడ్గా చేంజ్ చేయకూడదు అని. సో నేను 2006 నుంచి అన్ని ఫండ్స్ ఒక డేటా తీసుకొని క్యాలిక్యులేట్ చేసినప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో ఏ ఫండ్స్ అయితే టాప్ 10లో ఉన్నాయో నెక్స్ట్ 10 ఇయర్స్కి ఆ ఫండ్స్ టాప్ 10లో లేవు. సో ఒకవేళ ఒకే ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్కి చేసుంటే ఆ ఫండ్ ఖచ్చితంగా టాప్ 10లో ఉండేదే కాదు. టాప్ 10లో ఎందుకు ఉండదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. సెబీ రూల్స్ చేంజ్ అవుతుంటాయి. రూల్స్ తగ్గట్టు ఫండ్ స్ట్రాటజీ అప్డేట్ అవ్వాలి. కొత్త ఫండ్స్ వస్తుంటాయి మార్కెట్లోకి. సో కొత్త ఫండ్స్ని మన ఎగ్జిస్టింగ్ ఫండ్స్ బీట్ చేయగలగాలి. కొత్త స్ట్రాటజీ వస్తుంది కొత్త ఫండ్స్ తోటి. ఫండ్ మేనేజర్ చేంజ్ అవ్వచ్చు, అసెట్స్ పెరిగి ఉండొచ్చు. రీజన్స్ ఏవైనా సరే ఫండ్స్ టాప్ 10లో ఇంతకుముందు ఉన్నవి ఇప్పుడు టాప్ 10లో లేవు. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే ఆ ఫండ్ గతంలో ఎలాగ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని తెలుసుకోవడానికి, అండ్ ఆ పర్ఫార్మెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా తగ్గిపోతుందా అని అర్థం చేసుకోవడానికి. కానీ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ని కనిపెట్టడం చాలా కష్టం. ఒక స్టాక్ కొనాలి అంటే ఆ స్టాక్ ఒక ఫండమెంటల్స్ చూసి ఈ కంపెనీ బాగుందా లేదా అని మనం డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే డేటా అంత క్లియర్గా ఉంటుంది, డేటా అంత ఎక్కువ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో డేటా అంత ఎక్కువ ఉండదు. ఓన్లీ పాస్ట్ రిటర్న్స్ చూసి ఈ ఫండ్ బాగుందా లేదా అని చెప్పాలి. కానీ పాస్ట్ పర్ఫార్మెన్స్ చాలా క్లియర్గా చూడాలి. జస్ట్ పైన చూడడం కాదు, చాలా డీప్గా చూడాలి. రోలింగ్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్లో చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ఓన్లీ రోలింగ్ రిటర్న్స్ చూసి కూడా ఫండ్ బెటర్ అనుకుంటే ఈజీగా మోసపోవచ్చు. ఈ వీడియోలో మెరా అసెట్ లార్జ్ క్యాప్కి అండ్ బిఎన్పి పర్బాస్ లార్జ్ క్యాప్ ఫండ్కి రిటర్న్స్ అనాలిసిస్ మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటో తెలియకపోతే ఈ వీడియో చూడొచ్చు. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఇప్పుడు మనం 2008 నుంచి 10 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. అంటే 2008 నుంచి ఏదో ఒక 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చింది అని. మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ యావరేజ్గా 16% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మినిమం రిటర్న్స్ 9.22% ఉన్నాయి. అంటే ఈ ఫండ్లో 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తుంటే వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో కూడా 9.22% రిటర్న్స్ వచ్చేవి. కొన్ని ఫండ్స్కి యావరేజ్ రిటర్న్స్ 9% ఉంటుంది. కానీ మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్కి మినిమం రిటర్న్స్ 9.22 ఉంది. అంటే చాలా మంచి రిటర్న్స్ ఇది. బిఎన్పి పర్బాస్ లార్జ్ క్యాప్ ఫండ్కి 12.52% రిటర్న్స్ ఉన్నాయి యావరేజ్గా. అండ్ మినిమం రిటర్న్స్ 8.22 ఉన్నాయి. అంటే ఈ ఫండ్ కూడా బాగానే పర్ఫామ్ చేసింది. బట్ కంపేర్ చేసుకుంటే మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్కి రిటర్న్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. యావరేజ్ రిటర్న్స్ 16 ఉన్నాయి అండ్ బిఎన్పికి 12 ఉన్నాయి. సో 4% డిఫరెన్స్ ఉంది. అంటే లాస్ట్ 10 ఇయర్స్ టైం పీరియడ్కి మిరా అసెట్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. 2008 నుంచి ఎవరైనా సరే ఏదో ఒక 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చేవి అని. ఇంకోలాగా అర్థం చేసుకోవాలంటే 2008 నుంచి ఒక్కొక్క 5 ఇయర్ టైం పీరియడ్ మనం చూస్తున్నాం. ఒక్కొక్క 5 ఇయర్ టైం పీరియడ్కి మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ అండ్ బిఎన్పి పర్బాస్ లార్జ్ క్యాప్ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయి అని. లాస్ట్ 5 ఇయర్స్లో మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ 17% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం 1%. బిఎన్పి పర్బాస్ లార్జ్ క్యాప్ ఫండ్ యావరేజ్గా 13% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం -0.28. సో యావరేజ్ రిటర్న్స్ చూస్తే ఇక్కడ కూడా 4% డిఫరెన్స్ ఉంది. అండ్ మినిమం రిటర్న్స్ చూస్తే 1.17 ఉంది. అంటే 5 ఇయర్స్ టైం పీరియడ్కి మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్లో 1.17% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అలాగే బిఎన్పిలో -0.28% వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలని ఎందుకంటారు అంటే 5 ఇయర్స్ టైం పీరియడ్ కూడా మ్యూచువల్ ఫండ్లో నెగిటివ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు ఫస్ట్ 3 to 5 ఇయర్స్లో ఏదైనా జరగచ్చు. బట్ వన్స్ మీరు ఆ 3-5 ఇయర్స్ క్రాస్ అయ్యాక మీకు రిటర్న్స్ చాలా బాగుంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. సో మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్కి ఎందుకు అంటే డిఫరెన్స్ ఇదే. మీరు 10 ఇయర్స్ టైం పీరియడ్కి చూస్తే మినిమం రిటర్న్స్ 9% ఉన్నాయి. కానీ 5 ఇయర్స్కి చూస్తే మినిమం -0.28 అండ్ 1.17 ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ఓన్లీ యావరేజ్ రిటర్న్సే రావు, మనకి రిటర్న్స్ ఎలా అయినా రావచ్చు.
సో మనం ఇప్పుడు వర్స్ట్ కేస్ సిచ్యువేషన్కి రెడీగా ఉండాలి, దాని తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ 1 year రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్కి యావరేజ్ రిటర్న్స్ 20% ఉన్నాయి అండ్ బిఎన్పికి 13.97% ఉన్నాయి. మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్లో రిటర్న్స్ చాలా బాగున్నాయి. 2008 నుంచి 2021 వరకు రిటర్న్స్ చూసినట్టయితే మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ చాలా బాగుంది. సో రోలింగ్ రిటర్న్స్ ఇలా చూసి చాలామంది మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ బాగుంది అనుకుంటారు. కానీ రోలింగ్ రిటర్న్స్ చూసి ఫండ్ ఇన్వెస్ట్ చేయకూడదని చాలాసార్లు చెప్పాను. అనాలిసిస్ ఎంత బాగా చేసుకుంటే మనకి అంత మంచిది. సో మనం ఇంకా కొంచెం డీప్గా చూసినట్టయితే మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇంతకుముందు మల్టీ క్యాప్ కేటగిరీలో ఫండ్ అది. సో లార్జ్ క్యాప్ ఫండ్కి మల్టీ క్యాప్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటి అంటే స్టాక్ సెలెక్షన్ మారుతుంది. లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 1 to 100 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. కానీ మల్టీ క్యాప్ అంటే 1 to 500 స్టాక్స్లో ఏ స్టాక్ అయినా బై చేయొచ్చు. సో ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎక్కువ రిటర్న్స్ సంపాదించడానికి, రిస్క్ కూడా ఎక్కువనే ఉంటుంది. 2019లో మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్గా కన్వర్ట్ అయ్యింది. మల్టీ క్యాప్ ఫండ్ నుంచి ఆ ఫండ్ లార్జ్ క్యాప్కి కన్వర్ట్ అయింది. సో మనం ఏవైతే రిటర్న్స్ చూసామో ఆ రిటర్న్స్ అన్నీ ఇది మల్టీ క్యాప్ కేటగిరీలో ఉన్నప్పుడు వచ్చిన రిటర్న్స్, లార్జ్ క్యాప్ కేటగిరీలో ఉన్నప్పుడు వచ్చినవి కాదు. పాస్ట్ రిటర్న్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీ అది. కానీ అనాలిసిస్ ఎందుకు చేస్తాము అంటే దాని గతం బాగుందా లేదా అని తెలుసుకోవడానికి చేస్తాం. 2019లో ఫండ్ మేనేజర్ కూడా చేంజ్ అయ్యారు. నీలేష్ షురానా అప్పటి వరకు ఫండ్ మేనేజర్, బట్ తను చేంజ్ అయిపోయారు. మిర్రర్ అసెట్ ఏఎంసీకి నీలేష్ షురానా చాలా మంచి ఫండ్ మేనేజర్, తన వల్లే రిటర్న్స్ వచ్చాయి. కానీ తను ఆ ఫండ్ని వదిలేశారు, తను ఫండ్ మేనేజర్గా మారిపోయారు. సో 2019 నుంచి ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. ఫండ్ మేనేజర్ చేంజ్ అయ్యాక, కేటగిరీ చేంజ్ అయ్యాక ఈ ఫండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సో 2019 నుంచే కాదు, 2018 నుంచి నేను టెస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ 3 yearsకి 1 year రోలింగ్ రిటర్న్స్ చేసినట్టయితే బిఎన్పికి యావరేజ్ రిటర్న్స్ 7.3 ఉంది అండ్ మిర్రర్కి 4.79 ఉంది అండ్ నిఫ్టీకి 3.05% ఉంది. సో అక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకి మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ రిటర్న్స్ ఇవ్వలేకపోయింది అని. అండ్ ఈ కంపారిజన్ నేను బిఎన్పి లార్జ్ క్యాప్ ఫండ్తో చేశాను, వేరే ఫండ్స్తో కూడా కాదు. నేను ఇంకా వేరే ఫండ్తో కంపేర్ చేస్తుంటే డిఫరెన్స్ ఇంకా ఎక్కువ ఉండేది. సో పాస్ట్ రిటర్న్స్ దట్టు రోలింగ్ రిటర్న్స్ జరిగిపోయిన దానికోసం చెప్తాయి. దాని అర్థం అది ఫ్యూచర్లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని కాదు. బిఎన్పి పర్బాస్ లార్జ్ క్యాప్ ఫండ్ బాగుందని నేను చెప్పడం లేదు, మిర్రర్ కంటే బెటర్ ఫండ్స్ ఉన్నాయి అని చెప్తున్నాను. మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ ప్రీవియస్గా చాలా బాగుండేది, కానీ కేటగిరీ చేంజ్ అయ్యాక, ఫండ్ మేనేజర్ చేంజ్ అయ్యాక ఆ రిటర్న్స్ అంతగా లేవు. మీకు కానీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కావాలి అండ్ బెస్ట్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్కి ఫండ్స్ బాగుండాలి అని అనుకుంటే మోడల్ పోర్ట్ఫోలియో బై చేయండి. ఇందులో బెస్ట్ ఫండ్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి అండ్ మీకు డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. మీ రిస్క్కి తగ్గట్టు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవ్రీ 3 monthsకి మీకు మెయిల్ వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే ఎవ్రీ 3 monthsకి మీకు మెయిల్ వస్తుంది ఆ ఫండ్ చేంజ్ చేయాలా లేదా అని. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో కాదు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీరు గ్రో ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గ్రో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది ఏంటి వీడియో. ఈ వీడియో చూసాక మీకు మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ బాగుంది అనిపిస్తుందా లేదా బాగోలేదు అనిపిస్తుందా అని కింద కమెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే mutualfundstelugu@gmail.comకి మెయిల్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.